చెల్లమ్మా. మూడు రోజుల్లో వస్తారని వెళ్ళి 3 వారాలక తిరిగి వచ్చేది. సారీ చెల్లమ్మా, అమెరికా అమ్మేసి కెనడా కొందాను వెళ్ళానా, మధ్యలో ఒరివాడు తగిలాడు, అంతే. బేరం కుదరలేదు ఎదవా. అబ్బా, ఇంటికి వచ్చా కూడా ఏమిటి భాష కదా. ఎదవ నాలిక. అవును, ఇంతకీ మన మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఫుట్పాత్ల మీద వేటకెళ్లారు, ఇంకా రాలేదులే. ఓహో అలాగా. అవును, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటమ్మా, ఇట్రా చెప్తాను. ఏది తేవడం వెళ్ళా. నీకు పూల డబ్బా కొనడం కోసం పిఠాపురం వెళ్ళాను, తిలకం కోసం తిరుపతి వెళ్ళాను, అద్దం కోసం అద్దంకి వెళ్ళాను, గాజుల కోసం గన్నవరం వెళ్ళాను, కాటిక్ కోసం కాజీపేట వెళ్ళాను. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, కాలేజీకి వెళ్ళి నా చెల్లమ్మ ఎలా ఉండాలి? ఎందుకన్నయ్యా ఇంత కష్టపడతావు? ఎక్కడో తిరుగుతావు, ఎప్పుడు తిరుగుతావు, గాలిలో మేడలు కడతావు, ఈ ప్రపంచానికే రాసునంటావు. ఇన్ని తెలివితేటలుండి నీకేం మిగిలిందన్నయ్యా? చిరుగు బట్టలు, చెక్క తుపాకీ తప్ప మన వంశంలో ఎవరికి లేనిది ఆడదాన్ని. నాకెందుకన్నయ్యా ఈ చదువులు? వజ్ర పొంగురం ఒక వేలుకున్నా మొత్తం చేతికి అందం అమ్మా. నిన్ను బాగా చదివించాలి, మంచి మొగుని తెచ్చి అత్తోరింటి పంపించాలి. ఎరా, ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థాయిలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే, నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే, అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవ అనుకుని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి విసిరేశాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా, ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెట్టాల్సిన బంగారం విమానే 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయటపడుతుంది, అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడిని కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. ఎబ్బే, చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నై రా, రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా, ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య, రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే నీ పుట్టినరోజు కదా? ఏ నీ పుట్టినరోజు కదా? నీ పుట్టినరోజు కదా? నీ పుట్టినరోజు కదా? ఆపండి. మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. అది సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకు ఒక్కగానో ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసరిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. ఓరి నీ అమ్మకడు మారా, ఆ కుండ పగలగొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? 1 వరహ అంటే ఇప్పుడు 6000. పాపం, ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో చెట్లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? ఎక్కడికి వెళ్ళాడు? బాయ్.
అడుగుతుంటే లేదు సమాధానం చెప్పండి. మరి మా మమ్మీ ఐస్ కొనిస్తానండి, కొనిలేదు. అందుకే ఇల్లు వచ్చేసానుగా. వీడెవడే బాబు, బాడీ పెరిగినా బ్రెయిన్ పెరగలేదు. అవును, మా మమ్మీ నా కోసం ఎదురు చూస్తుంటది. నేను వెళ్ళిపోతానే. Idiot. వీడెవడో మెంటల్. రండే. ఏమ్రా కాంట్రాక్టర్ కనకారావు, మా లింగంజీ కాంట్రాక్ట్ కి టెండర్ పెడితే ఆ కాంట్రాక్ట్ వానికి రాకుండా అడ్డం పడతాయి. నీకి ఖతం చేయనికి స్కీమ్ వేసినాయి, యాసిడ్ స్కీమ్. ఏం చేస్తాయి అంటే ఎవ్రీడే నీకి 1000 cc అవుట్ స్కర్ట్స్ కి చెంబట్టుకని పోయే అలవాటు ఉన్నాయి. నువ్వు చెంబు ఒకడా పెట్టి చెట్టు చాటికి పోగానే నేను నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. ఏం చేస్తాయి? నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. దుంపలు దగ్గర వీళ్ళంతా ఎక్కడ చచ్చారో ఏంటో. అరే లింగంజీ, మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాయి. మార్నింగ్ ఒక నీ పెండా కూడా రాత్రి ఫ్రీగా వచ్చింది కదా పార్టీలో తెగ తెల్లారేసరికి కడుపంతా లసాకో బరబరా లేకపోతేనేమో నీళ్ళు వచ్చి చావట్లేదు. అక్కడ బడ చెంబు ఇక్కడ పెట్టావా? అరే లింగంజీ, ఆ కనకారావుకి కథం చేయనీకి ఫస్ట్ క్లాస్ స్కీమ్ వేసినాయి. నేను ఎక్కడికి వెళ్ళొస్తాను, నువ్వు తిరిగి కూర్చుని ఇంకా స్కీమ్ పక్కా చేసుకో. అరే ఇంకా ఏం రెడీ చేసుకుంటుంది? 100 పక్కా స్కీమ్. ఇంకా కొంచెం సేపట్ల కనుక సేమ్ నీ లెక్కనే చెంబట్టుకని పోతాయి. అంతే అవేమైతాయి, ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. కనకారావుకి బదులు లింగంజీ అరిచినాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రాబ్లం లో పడ్డాడు. హిందీలో రంగీల సినిమా తీసుకో, సూపర్ హిట్ అవుతుందని చెప్పాను, తీసిండు. హిట్ అయిందా లేదా? మోహన్ బాబు కూడా గిట్లాగే పరిచయం అవుతున్నాడు. ఏం చేయమంటా ఎక్కడ అడిగాడు. పెద్ద చక్రం తీసుకోమన్నాను. హిట్ అవుతుందా అని అడిగిండు. హిట్ ఏం కర్మ, హిస్టరీ అవుతుంది అని చెప్పాను. అయ్యిందా లేదా? అవుతా హెలికాప్టర్ వెయిటింగ్, 10 రూపీస్ కొట్టండి. నమస్తే. ఎవరు ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా కలుస్తున్నారు? సారు నా అబ్బాయి కాళ్ళకి సరైన చెప్పులేట పడతానంటే వాడు ఏదైనా మొగ పెట్టింటాడే తప్ప. అతను ఇలాంటి వాడు కాదన్నయ్య. నేను అన్ని ఆలోచించి నీ నిర్ణయం నువ్వే తీసేసుకున్నావు. వాడి కాలు తల్లిన బురద ఏకంగా నీ బుర్ర కంటింది. రేపు నీకేదన్నా అయితే వాడు తట్టుకోగలడా? నేను బతకగలనా? నిన్ను బతికించుకోవడానికి ఎంతో చేశాను. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను నీకేమన్నా తెలుసా? నీ పెళ్లి గురించి గొప్పలు చెప్పింది మా ప్రేమ చూపించుకోవడానికే తప్ప నిజంగా నిన్ను కోటేశ్వరుడికి ఇచ్చి మేము ఎలా చేయగలమమ్మా? నిన్ను డబ్బున్న వాడికి ఇచ్చి చేయకపోవచ్చు, కానీ ఉన్నవాడికి, నిన్ను పువ్వులో పెట్టి చూసుకునేవాడికి ఇచ్చి చేస్తావమ్మా. అలాంటి వాడి కోసం తిరిగిన చోటలా వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్న ఆ మనసున్న వాడికి డబ్బు ఉండకూడదా? చెప్పు, డబ్బు ఉండడమే నా తప్ప? నేను మనస్ఫూర్తిగా మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను. ఆమె అందం, అమాయకత్వం, మంచి మనసు ఇవి చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప. నువ్వు అనుకుంటే సరిపోయిందా బాబు? మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించనే ఒప్పిస్తాను. వద్దు బాబు, మీ నాన్నతో ఎలాగైనా సరే నేను మాట్లాడతాను. నువ్వే మాట్లాడతావురా? ఏంటి నాన్న, పొద్దున్న లెగిస్తే ఎన్నో కౌర్లు చెప్పి జనాలు మెప్పిస్తాను. ఆ మాత్రం 4 మాటలు మాట్లాడి చెల్లె పెళ్లికి ఒప్పించలేనా? ఒప్పిస్తాను. దండాల ద్వారా. ఎవరు నువ్వు? నేను ద్వారా, పెట్టెల ద్వారా. అయితే ఏంటంట? మా చెల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను ద్వారా. అట్టగా ఏది మాట్లాడు? నాకు ఒకతే చెల్లి మహారాజా. చెల్లంటే చెల్లి కాదు మహారాజా. రక్త సంబంధ సినిమాలో నేను ఎన్టీఆర్ అయితే అది సావిత్రి ద్వారా. బంగారు గజుల సినిమాలో నేను నాయసర్ అయితే అది విజయనుల ద్వారా. నా చెల్లి పెళ్లి అట్టా ఇట్టా చేయని ద్వారా బ్యాంకాక్ నుంచి బ్యాండ్ మేళం తెప్పిస్తా, కొరియా నుంచి కొబ్బరికాయలు తెప్పిస్తా, మలేషియా నుంచి మంగళసూత్రం తెప్పిస్తా, బ్రిటన్ నుంచి బియ్యం తెప్పించి హుసేన్ సాగర్ లో పోయించి శుభ్రం కడిగించి ట్యాంక్ మండి కింద మంట పెట్టించి వంట చేయిస్తా. 2 లక్షల మంది దాకా తినొచ్చు ద్వారా. పెళ్లికి పెద్దోళ్ళని పిలిపిస్తా. జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సద్దాం హుసేన్, పివి నరసింహరావు, జైల్ విపి సింగ్, గబ్బర్ సింగ్, బాబా సైకిల్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మైకిల్ జాక్సన్, జానెట్ జాక్సన్, తూకెల్ జాక్సన్, జాకీ చైన్, సైకిల్ చైన్, మొత్తం పెద్దోళ్ళని పిలిపిస్తా. ప్రామిస్. చాలా బాగుందిరా, అన్ని చెప్పావు కానీ రే అసలు చెప్పలేదేట్రా? పెళ్లి పెట్టానండి, ఫ్రాన్స్ ఇంత. సన్నాసి, నేను అడిగింది ఇంత పెద్ద పెళ్లికి పెళ్లి కొడుకు ఎవడు అని. పెళ్లి కొడుకు అండి
మీ కొడుకే. అరే నెయ్యవ్వ, ఇప్పటిదాకా చెప్పినవన్నీ జోకులు కాదు కానీ ఇది రా అసలైన జోకు. ఆఖరి జోకు అదరగొట్టేచ్చావు. అటుకుపో 10 రూపాయల నోటు. నేను వచ్చింది డబ్బుల కోసం కాదు బాబు, పెళ్లి మాటలకు. ఎట్రా? ఆ, మా చెల్లెల్ని మీ కొడుకు ప్రేమించుకున్నారంట. మా చెల్లెల్ని మీ ఇంటి కూడా చేసుకోమని బతిమాలుకుందామని వచ్చాను దొరా. నరికి పోగులు పెడతా. ఇంకోసారి ఆ తప్పుడు కొత్త కూర్చోబట్టే ఎంత ధైర్యం రా నీకు? నీ ముష్టి చెల్లెల్ని కోటీశ్వరుడు కొడుకు కట్టబడదామని వచ్చావా? ఏయ్, వాడికి 25 లక్షల పైనే కట్నం ఇస్తామని వస్తున్నారా తెలుసా? అంత మాట అనకండి బాబు, నా చెల్లెంటే నాకు ప్రాణం బాబు. దానికోసం ఇవ్వగలిగింది ఏం బాబు? ఏమైనా ఇస్తావా? నా ప్రాణం ఏమవుతాను బాబు. ఛా, ముష్టి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంతరా? ఇదిగో, నీ జన్మలో నువ్వు ఆ రేంజ్కి రాలేవు గాని నీ బతుక్కి ఒక 25,000 చాలు. పట్రా. 25,000? చూసావా, మాట వింటూనే కరెంటు షాక్ కొట్టి కాకిలైపోయావు. బాగా గుర్తుంచుకో, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా. వచ్చే నెల 1వ తారీఖు లోపు 25,000 పట్టురా. నీ చెల్లెలికి నా కొడుకుతో పెళ్లి తప్పకుండా జరిపిస్తా. ఒకవేళ డబ్బు తెచ్చాక పెళ్లి చేయకపోతే బాబు? చెప్పుచ్చు కొట్టు. వద్దులే బాబు, డబ్బే తెస్తా.